అందరికీ హాయ్, నేను మీ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవీణ్ని. 24/7 సర్వీస్ అనేది నా దగ్గర నుంచి ఇస్తాను. సో ఇప్పుడు మనం చూసుకుంటే రమేష్ సార్ ఇక్కడ షాటాపూర్ విలేజ్లో ఉన్నాము. సార్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ రన్నింగ్ ప్రజెంట్, ఇంకా వీళ్ళకి ఫిబ్రవరి వరకు ప్లాన్ ఉంది, ఫిబ్రవరి వరకు వ్యాలిడిటీ ఉంది ఇంకా. అయితే రీసెంట్గానే ఆల్మోస్ట్ మే మంత్లో బర్న్ అయ్యారు బేబీకి అయిన ఈ డెలివరీ ఎక్స్పెన్సెస్ ప్లస్ బేబీ కవర్ కూడా టోటల్గా కంపెనీ నుంచే వీళ్ళకు బెనిఫిట్ అనేది అయింది. టోటల్గా క్యాష్లెస్ రూపంలోనే దాదాపుగా 1,70,000 వరకు బిల్లు టోటల్గా కంపెనీ నుంచి కట్టింది అన్నట్టు. సో ఇదంతా కూడా సార్ మాటల్లో తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ ఇప్పుడు స్టార్ హెల్త్లో మీరు ఎప్పటి నుంచి పాలసీ కడుతున్నారు సార్? నేను లాస్ట్ ఇయర్ నుంచి కడుతున్నాను సార్. ఇది నాకు సెకండ్ ఇయర్. మీరు మొత్తం అమౌంట్ ఎంత కట్టారు ఇప్పటి వరకు టోటల్? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని అంటే నేను 1,80,000 వరకు కట్టినాను. అంటే నేను డబ్బులు కట్టడం ప్రీమియం 55,000 వరకు కట్టినాను. 55,000 అది మొత్తం అమౌంట్ ఇప్పుడు ఈఎంఐలో కడుతున్నారు మీరు? అవును సార్. ఫస్ట్ ఇయర్లో ఈఎంఐ కట్టారు, ఇంకా ఇది కూడా ఈఎంఐలోనే, ఇది ఇంకా ఈఎంఐ కంటిన్యూ ఉంది. ఫుల్ అమౌంట్ ఏం కట్టలేరు సార్ వాళ్ళు. ఈఎంఐలో కడుతున్నా సరే మొత్తం బెనిఫిట్ అనేది కంపెనీ నుంచి వచ్చింది, అవునా కదా సార్? అవును సార్. అవునా. ఇప్పుడు మొన్న మీకు డెలివరీ అయినప్పుడు మేడంకి ఎంత బిల్ అయింది సార్? మేడం బిల్లు టోటల్ బేబీ కవర్ కలిపి మొత్తం ఎంత అయింది? డెలివరీ ఛార్జెస్ అనేది ఒక 40,000 అయింది సార్. మళ్ళీ మన వాడి టోటల్గా కలిపితే ఒక 1,60,000 అయింది సార్. 1,60,000 నుంచి 1,70,000 వరకు టోటల్గా బిల్ వచ్చింది. సార్ ఇప్పుడు మీకు అక్కడ హాస్పిటల్లో ఇంత డబ్బులు కంపెనీ కట్టింది కదా, అక్కడ మీకు ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉంది సార్. ఎందుకంటే అంత అమౌంట్ మేము కట్టాలనుకుంటే నాకు బాగా ఇబ్బంది అవుతుండే. 1,60,000 నుంచి 1,70,000 వరకు క్లైమ్ వచ్చేసింది సార్ నాకు. అక్కడైతే హాస్పిటల్లో సర్వీస్ కూడా అంతా బాగానే ఉంది సార్. ఒకవేళ నేను అంత డబ్బు ఒకేసారి కట్టాలనుకుంటే కట్టలేకపోతుంటాను సార్. ఓకే. మాతో పాటు ఇంకా వేరే వేరే ప్రదేశాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ బేబీస్ని కూడా అక్కడ అడ్మిట్ చేస్తే వాళ్ళు ఒక్క ఓవర్ నైట్ బిల్లే బాగా అయిపోతే నేను వాళ్ళ బిల్ చూసి నేను ఒకసారి షాక్ అయిపోయాను. ఎందుకంటే అంత బిల్లు ఒకటేసారి కట్టంటే మనతో కాకపోతుండే సార్. ఇది కట్టుకోవడం వల్ల అయితే నాకు బాగా బెనిఫిట్ అయింది సార్ నాకైతే. ఓకే మేడం, కూర్చోండి మేడం. అక్కడ ట్రీట్మెంట్ ఎలా అనిపించింది మేడం ఓవరాల్గా? మీకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మీకు ఫ్రీగా జరిగింది కదా ట్రీట్మెంట్, ఎలా జరిగింది? మీకు బాగా చేశారా? మరి ఇలా ఏమన్నా ఇక్కడ ఇబ్బంది ఏమన్నా అయిందా మీకు? ఏం ఇబ్బంది కాలేదు, బాగానే అనిపించింది. మాకు ఏం టెన్షన్ లేకుండా అయిపోయింది. ఓకే మేడం. టోటల్గా ఫ్రీగా మేడం మీకు డెలివరీ ప్లస్ బేబీ కూడా మొత్తం బిల్లులు కూడా టోటల్గా ఫ్రీ అయిపోయింది. మీకు ఎలా అనిపిస్తుంది మేడం? అంటే ఇప్పుడు దాదాపు 1,70,000 బిల్లు మీకు జేబుల నుంచి కట్టలేరు, టోటల్గా కంపెనీ నుంచి కట్టారు. అది కూడా మీరు ఈఎంఐలో ఇంకా పాలసీ రన్నింగ్ ఉంది, ఫిబ్రవరి వరకు మీరు ఈఎంఐ కడతారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఈఎంఐలో ఉన్న మీకు ఫుల్ అమౌంట్ కంపెనీ కట్టింది కదా, 1,70,000, ఇప్పుడు చిన్న అమౌంట్ కాదు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంత అమౌంట్ అంటే మేము ఒక్కటేసారి కట్టలేము కదా, అందుకనే మేము స్టార్ హెల్త్ తీసుకున్నాం. కానీ బెనిఫిట్ అయిపోయింది. ఓకే. ఫినాన్షియల్గా చాలా సేఫ్ కదా మేడం? సెక్యూరిటీలో మీరు ఉన్నట్టుగా అనిపిస్తుందా? అవును. ఫ్యామిలీకి ఏదైనా సరే మాకు స్టార్ హెల్త్ ఉందన్నట్టు ధీమా మీకు వస్తుందా మేడం? ధైర్యం అనేది వచ్చేసిందా? సో అలా అన్నట్టు. సరే, ఇప్పుడు నా సర్వీస్ మీకు ఇంతకు ముందు కూడా మీ పిల్లలకు ఫస్ట్ బాబుకి మనం అడ్మిషన్ టైంలో కూడా అప్పుడు క్లైమ్స్ ఇచ్చినాము. సో ఈ విషయంలో మీకు అసలు నా సర్వీస్ మీకు ఎలా అనిపించింది? బాగా అనిపించిందా లేదా? మరి నా సర్వీస్ మీకు నచ్చితే మరి అందరికీ ఏం చెప్తారు? వీడియో చూసే వాళ్ళందరికీ చెప్పండి సార్. నేను ఇది స్టార్ హెల్త్ చూసాను కట్టలేను, కానీ నేను మిమ్మల్ని చూసే అప్రోచ్ అయ్యాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా నాకు మీ మీద నమ్మకంతోనే నేను కట్టినాను. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా మీరు ఫోన్ చేయంగానే రెస్పాన్స్ అనేది ఉంటుంది. మీరు ఆ రోజు కూడా అప్పుడు మీరు అవుటింగ్లో ఉండే, కానీ మీ త్రూ నాకు వేరే ఇట్లా ఉంటుంది వీళ్ళని అప్రోచ్, కానీ మీ ద్వారా నాకు బాగా హెల్ప్ అయింది సార్. ఎందుకంటే వేరే దానికి చీటికి మాటికి ఫోన్ చేస్తే అట్లా విసుక్కుంటారేమో, కానీ మీరు మాత్రం నాకు బాగా హెల్ప్ చేశారు సార్. నిజంగా స్టార్ హెల్త్కు నేను బాగా రుణపడే ఉన్నాను. ఎందుకంటే నాకు ఇంత పెద్ద అమౌంట్ కట్టడం అంటే అప్పట్లో నాకు బాగా ఇబ్బంది ఉంటుండే సార్. కానీ నాకు బాగా బెనిఫిట్ సేవ్ చేసింది. కానీ నాకు ఇది ఒక భరోసా అయితే స్టార్ హెల్త్ నుంచి బాగుంది సార్ ఇది. ఓకే సార్. ఇప్పుడు బయట చాలామంది కూడా ఎక్కడ పాలసీ కట్టాలి, ఎవరి దగ్గర కడితే నమ్మకం ఉంటుంది, సర్వీస్ ఎవరు ఇస్తారు, ఎవరు ఇస్తారా ఇవ్వరా అన్న డౌట్ఫుల్గా చాలామంది ఉంటారు. సో ఇప్పుడు నా సర్వీస్ మీకు నచ్చింది కాబట్టి ఇలా డౌట్ఫుల్ ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఒక సింపుల్ నా సర్వీస్ మీనింగ్ లేదని చెప్పండి. దీని పరంగా అయితే చెప్తున్నా సార్. నేను అంటే ఇప్పుడు ఆన్లైన్లో కట్టుకొని దానికి ఎవరిని కాంటాక్ట్ కావాలనో తెలియదు. అయితే మరి దీనికి నా తరపు నుంచి అయితే ప్రవీణ్ సార్ గారు అయితే బాగా హెల్ప్ చేస్తారు.
ఇది నేను కట్టడం చూసి కూడా నా త్రూ ఇంకా వేరే వాళ్ళు కట్టడానికి బాగా మంది ముందుకు వచ్చిండే. సార్ నంబర్ ఇచ్చాను, సార్ నంబర్ తీసుకొని కూడా వాళ్ళు సార్తో మాట్లాడిండ్రు. సార్ త్రూ కూడా ఒక ఇద్దరైతే నా త్రూ కట్టిండ్రు, ఇంకా కడదామని ఇంకా కొద్దిమంది లైన్లో ఉన్నారు. కానీ సార్ త్రూ మాత్రం హెల్ప్ అనేది బాగా అవుతుంది సార్. మీరు ఎప్పుడు 24/7 ఎప్పుడు కాల్ చేసినా కూడా సార్ మీకు అందుబాటులోనే కాల్ లిఫ్ట్ చేస్తారు. మిడ్ నైట్ చేసిండు అట్లా అని కాకుండా ఏం లేదు. ఒకవేళ మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉండో లేకపోతే ఏదైనా ఏ హాస్పిటల్ పోవాలన్నా కూడా దానికి మీకు ఏదైతే ట్రీట్మెంట్ ఉందో సార్కి చెప్తే దాన్ని బట్టి సారే దానికి మీరు దీనికి ఉంటే మన దాంట్లో మనది ఉన్నది దాంట్లో అని చెప్పేసి సారే దానికి అడ్వైజ్ ఇస్తారు. సార్ త్రూ మనం వెళ్ళేస్తే సార్ పేరు చెప్తే ఇంకా మంచిగా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ చూసారు కదా ఇప్పటివరకు సార్ విషయంలో మేడం మాటలు విన్నాము. దాదాపు 1,70,000 బిల్లు టోటల్గా కంపెనీ నుంచే క్లెయిమ్ అయిపోయిందండి. ఇంకోటి అది కూడా పాలసీ ఈఎంఐలో ఉంది, ఇంకా ఈఎంఐస్ కడుతున్నారు. మధ్యలో ప్రాబ్లం వచ్చినా ఫుల్ అమౌంట్ అనేది క్లెయిమ్ అయింది. సో మీకు ఎవరికైనా పాలసీ తీసుకోవాలనిపిస్తే మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. 24/7 సర్వీస్ అనేది గ్యారంటీ అండి. సో మేడం ఇలా థమ్స్అప్ సింబల్ పెట్టండి. మన కంపెనీకి చిన్న థ్యాంక్ యూ చెప్దాము. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఓకే.